మీరు గుడ్ ఫ్రైడే అసలు ఎందుకు గుడ్ ఫ్రైడేగా మారింది, అసలు యేసుప్రభు వారు చనిపోతే గుడ్ ఫ్రైడే ఎందుకు అయితే, అసలు ఎందుకు గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు, ఎందుకు ఇవన్నీ చేస్తారనేసి నేను చెప్తాను. సో D4 అనే టాపిక్లో D4 అంటే ఏంటి, మీకు ఏం అర్థమవుతుంది? ఏదో 4 అంటే 4 అని అర్థమవుతుంది. ఈ 4 పాయింట్లు లేదా 4 స్లైడ్స్ని ఈ 4 స్లైడ్స్లోనే మీకు గుడ్ ఫ్రైడే యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ద ఫస్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? కోర్స్ ఇది మనందరికీ తెలిసిందే. ఈ సింబల్ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముందుగా ఈ సింబల్ అంటే ఈ లవ్ సింబల్ అయితే చూపిస్తుందో దానికి ఒక అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో అది ఇతర పట్ల వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది. ఈ ప్రేమ ఏదైతే ఉందో వేరే వాళ్ళ యొక్క భద్రతను అంటే సేఫ్టీని కోరుకుంటుంది, వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది ఈ ప్రేమ. అయితే ప్రేమలను కానీ జాగ్రత్తగా ఇన్డెప్ట్గా మనం ప్రేమలో కానీ ఇన్డెప్ట్గా వెళ్తే స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది, బంధువుల మధ్య ప్రేమ ఉంటుంది, అన్నతమ్ముల మధ్య ప్రేమ ఉంటుంది, ఇంకా మన ఆలోచన చొప్పున అంటే మనకి నచ్చిన వాళ్ళ మెయిన్ అంటే అదర్ జనరేషన్స్తో అఫ్కోర్స్ చెప్పాలంటే లవర్స్ అంటారు కదా, అదొక ప్రేమ కూడా ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కలాగా ఉంటుందండి. కానీ ఇది ఏది కూడా నిజమైన ప్రేమ కాదు. ఎందుకు ఎలా చెప్పగలుగుతాను అంటే ఫ్రెండ్స్ మధ్య ఉన్న ప్రేమ, ఫ్రెండ్స్ సహజంగా ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారంటే అఫ్కోర్స్ స్టార్టింగ్లో కొత్తగా పరిచయం అయినప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటారు, కానీ ఎక్కువగా ఎవరితో కలిసి ఉంటారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే, వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే, అధికారం ఏదైనా ఉన్నాయి, దగ్గర బాగానే ఉన్నాయరా డబ్బులు అను ఈ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ దగ్గర, ఆ పర్సన్ దగ్గర ఎక్కువ మంది ఫ్రెండ్స్గా ఉంటారు. అది ఎప్పుడు దాకా ఉంటారు అంటే అతని దగ్గర డబ్బు ఉన్నంత వరకే, అతని దగ్గర అధికారం ఉన్నంత వరకే ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కసారి అతనికి ఉన్న మనీ ఏదైతే ఉందో మొత్తం లాస్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఫ్రెండ్స్ రారు. హెల్ప్ చేయరా అంటే హెల్ప్ చేయరు. ఈ ప్రేమ ఉన్నంత వరకే, డబ్బులు ఉన్నంత వరకే ఉంటుంది ఆ ప్రేమ. ఇంకో ప్రేమలు ఉన్నాయి, అన్నతమ్ముల మధ్య ప్రేమ. ఆస్తిలో గొడవలు వస్తాయి, తమ్ముడిని అన్న లేకపోతే అన్నని తమ్ముడు చంపేసే ప్రేమలు, అది నిజమైన ప్రేమ కాదు. ఇలాగా ఒక్కొక్కటి చూసినట్లయితే ఒక్కొక్కటి ఉన్నాయి. అయితే విచిత్రమైన ప్రేమ ఇది ఏంటి, మన కోరికలకి అంటే వాళ్ళకి నచ్చిన దాన్ని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటారు. అది ప్రేమ కాదు, అది కామం. అది ఆల్రెడీ లాస్ట్ వీడియో మీకు చెప్పాను, దాని గురించి మనం డిస్కస్ చేసాం. దట్ ఈస్ నాట్ లవ్. అయితే మరి ఇప్పుడేంటి, మరి లవ్ కానప్పుడు మరి మీరేంటి స్లైడ్ చూపించారంటే వెయిట్ చేయండి, ఇంకోటి ఉంది. దీని తర్వాతది ఊహకందని ప్రేమ, ఆగాపే ప్రేమ అని అంటారు. ఇప్పుడు దాకా బంధువుల మధ్య ఉన్న ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, అన్నతమ్ముల మధ్య ఉన్న ప్రేమ ఇలా చూస్తూ వచ్చాం. కానీ ఏ ప్రేమ కూడా ప్రేమకి స్టాండర్డ్గా మీనింగ్ ఇవ్వలేకపోతుంది. ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతుంది ఈ ప్రేమ. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రేమ ఇది ఫెయిల్ అవ్వదు. ఈ ప్రేమను నువ్వు ఎంత కొలిచినా ఈ ప్రేమను మనం కొలవలేం. ఈ ప్రేమకు మించిన వేరే ప్రేమ లేదు. ఈ ప్రేమ ఏం చేసిందంటే నీ కోసం ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం శిలలో మరణించింది. ఈ ప్రేమ ఏం చేసిందంటే నీ కోసం మౌనంగా ఉంది. ఈ ప్రేమ నీ కోసం అనేక శ్రమలు ఇబ్బంది పడింది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఆ ప్రేమ ప్లస్లో క్రీస్తుని యేసుప్రభు వారి పేరు పెట్టుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఈ ఫస్ట్ స్లైడ్ ఏదైతే కనిపిస్తుందో నేను చెప్పబోయే ప్రేమ ఏంటంటే ఇట్స్ ఇన్ఫినిటీ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం, కపటం, అసూయ, కామం ఏమీ లేదు. నిన్ను పాడు చేయాలని నీకు అవసరం ఉన్నంత వరకు లేదా తన అవసరం ఉన్నంత వరకు అని కాలేదండి, నిన్ను క్షేమంగా ఉంచాలని అంటే ఊహకందని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అంటున్నాం కాబట్టి ఆయన చూపించే ప్రేమ శాశ్వతమైనది కాబట్టి ఆయన ఇచ్చే భద్రత కూడా, ఆయన ఇచ్చే సేఫ్టీ కూడా శాశ్వతంగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ ఏం చేసిందంటే మనకి బైబిల్లో జాన్ 3:16 కనిపిస్తుంది.
ఆయన ఈ లోకంలో మనల్ని ఎంతోగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ కుమారుడుగా లోకానికి వచ్చి మన కోసం ఆయన ఏం చేశాడు? శిలువలో మరణించాడు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు అని అర్థమవుతుంది అక్కడ మాటలు చాలా క్లియర్గా. అయితే ఈ ప్రేమ ఏం చేసింది? మన కోసం పుట్టింది. ఈ ప్రేమ ఏం చేసింది? నువ్వు నేను ఎలా జీవించాలో మనకి పెరిగింది, అంటే మనకి బోధిస్తుంది. ఈ ప్రేమ ఏం చేసింది? తర్వాత శిలువలో మరణించింది. ఆ తర్వాత ఏం చేసింది? 3వ రోజున తిరిగి లేచింది. ఆ తర్వాత రెండోసారి నీ కోసం నా కోసం ఎదురు చూస్తుంది ఆ ప్రేమ. ఆయన ప్రేమకు ఎవరైతే నమ్మి సిద్ధపడతారో ఆ సిద్ధపడిన వాళ్ళు ఆ ప్రేమలోనికి వెళ్తారు. అనగా ఈ ప్రేమ గురించి ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయా. పాయింట్ ఏంటంటే ఈ ప్రేమ ఆయన ప్రేమించాడు. అదేవిధంగా ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ వెనకాల ఆయన ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయా. ఏంటండి? ఒక ఏర్పాటు ఆయన కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఏర్పాటు? ఆ ఏర్పాటులో నిన్ను నన్ను ఉంచాలి. ఆ ప్లాన్లో, ఆ యొక్క ఏర్పాటులో నిన్ను నన్ను ఉంచాలనేసి ఆయన ఎంతోగానో ఆకాంక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ కొన్ని కారణాలు, అంటే చెప్తాను, ఏదో ఒక బలంగా ఏదో అడ్డొస్తుంది. ఆ అడ్డు రావడం వల్ల ఆ ఏర్పాటులోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఏంటి అడ్డు బ్రదర్? ఏంటి ఆ అడ్డు? చెప్తా. అసలు ముందు ప్లాన్ ఏంటో చెప్పండి. ఆయన మన విషయంలో ఉన్న ప్లాను ఆయన ఏంటి? ఆయన ఏం ఏర్పరచుకున్నాడు? ఆయన ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? ఆయన ప్రేమించాడు అన్నారు కదా, ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నారు కదా, అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఏంటి అంటే శాశ్వత కాలం కూడా మనం దేవునితో యుగ యుగాలు ఉండాలని ఆయన ఏర్పాటు. ఏంటండి? శాశ్వత కాలం కూడా మనం దేవునితో, ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆయన ఏర్పాటు. అయితే నువ్వు నేను చేసిన తప్పిదాలు ఆయనకి దూరంగా ఉంటున్నాం. ఆయన మనం ప్రేమించాడు. మనం ప్రేమించి అందరూ ఒకే చోట ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఈ సెకండ్ స్లైడ్ చూడండి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ నేను చెప్తున్నాను. కానీ ఈ మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుడు తన ప్రేమను చూపించి ఆయన ఏర్పాట్లు తీసుకురావాలని చేస్తుంటే, ఆయన ఏర్పాట్లో ఉండాలని మన కోసం మనల్ని నిర్మిస్తే, మనము పాపం చేస్తూ, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాం. చూడండి సెకండ్ స్లైడ్ చూడండి ఒకసారి. చూడండి, పైన దేవుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ కింద ఏదైతే ఉందో, కింద మానవుడు అంటే మనం. కానీ మనం దేవునితో ఉండాల్సింది, దేవుడు ఉన్న స్థానంలో దేవుడితో ఉండాల్సిన మనం, ఏకమవ్వాల్సింది మనం విడిపోయాం. ఎందుకు? మధ్యలో ఏం కనిపిస్తుంది? డివిజన్. అంటే ఆ డివిజన్లో పేరు చూడండి, సిన్. అంటే ఇది దేని సాదృశ్యం అంటే, ఈ పాపం ఏదైతే ఉందో అది ఆయన ఏర్పాటుని పొందుకోలేనట్టుగా చేస్తుంది. ఆయన మన కొరకు ఏర్పరిచిన ఏర్పాటు అది పొందుకోలేనట్టుగా చేస్తుంది. ఆయన ప్రేమను గ్రహించలేకుండా చేస్తుంది ఈ పాపం. చూడండి, మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు. దేవునికి దూరంగా ఉంటే ఆయన ప్రేమను ఎలా పొందుకోగలడు? దేవునికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ మానవుడు దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నాడు. మధ్యలో పాపం ఉంది. తన పాపాలే దేవునికి అడ్డొస్తున్నాయి. ఈరోజు నువ్వు నేను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము అంటే ఏంటి కారణం? అంటే మన పాపాలే. అయితే ఈ పాపంలో ఉండి చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాం. మన పాపాలు మనం క్లియర్ చేసుకొని చనిపోవాలి. కానీ చాలామంది పాపంలోనే ఉంటూ చనిపోవడం ద్వారా వాళ్ళు పాపాన్ని దాటలేకపోతున్నారు. ఈజీగా వెళ్ళొచ్చు. దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చాలా చేస్తారు, ఎన్నో నీతి క్రియలు చేస్తారు. కానీ ఉపయోగం ఉంటుందా? ఉండదు. బైబిలే చెప్పింది, మీ నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి. ఏదో మంచి పని చేస్తే పరలోక రాజ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. అదేం కాదు. బైబిల్ ప్రకారం అది అసలు నీకు పరలోక రాజ్యం రాదు అలా చేస్తే.
రక్తదానం చేసినా నీకు పరలోక రాజ్యం రాదు. ఆహారం దానం చేసినా, ఇంకా వస్త్రదానం చేసినా, లేకపోతే ఏదో ఒకటి కిడ్నీలు కొంతమంది దానం చేస్తారు, కళ్ళను దానం చేస్తారు. ఏదో ఒకటి వాళ్ళు తోచిన దాంట్లో నాకు పుణ్యం కావాలి, నా పాపాలు పోగొట్టుకోవాలి, ఎన్నో దానాలు ధర్మాలు చేస్తారు. కానీ నువ్వు ఎన్ని ధర్మాలు చేసినా నీ పాపాన్ని పోగొట్టుకోలేవు. సో ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ ఏర్పాటు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ పాపం వల్ల మనం ఆయన ఏర్పాటులో ఉండలేకపోతున్నాం. అయితే సరే బ్రదరు, సరే పాపం ఉన్నాం, ఈ పాపం ఏం చేస్తుంది? ఆయన దగ్గరికి వెళ్ళకపోతే వేరే మార్గం లేదా? ఫస్ట్ పాపం గురించి నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఈ పాపం ఎలా ఉండిద్ది అంటే చాలా ఆకర్షణంగా, చాలా అందంగా, చాలా తీయగా, చాలా ఎంజాయ్గా ఉంటుంది. అంటే అందులో చాలా సంతోషం ఉంటుంది. ఆ పాపంలో చాలా సంతోషం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఆ పాపంలో ఎంజాయ్ చేస్తూ పొందుకోవాల్సిన గుడ్ థింగ్స్ని పొందుకోలేకపోతున్నారు. అది ఏదైనా సరే. సో ఈ పాపం అనే అడ్డులో ఉండడం వల్ల ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నాం, ఆయన రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నాం. అంటే ఆయన మన విషయంలో చేసిన ఏర్పాటుని పొందుకోలేకపోతున్నాం. సో ఈ పాపం ఏం చేస్తుందంటే మనల్ని గ్రహింపు లేనట్టుగా చేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే నువ్వు గ్రహించుకోలేవు. ఏంటి? ఒక మాయలోకి మనం తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత చూద్దాంలే పరలోకం గురించి, అప్పుడు చూసుకుందాంలే చనిపోయినప్పుడు, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఎంజాయ్ చేయి, అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకులే అనేసి కొంతమంది పాపం చేస్తూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, చిన్న పెద్ద అని ఉండదు. పాపం అంటే పాపానికి ప్రతిఫలం ఉంటుంది. సో అకార్డింగ్ టు ద బైబిల్, ఇప్పుడు చూడండి, మీరు స్పూన్ విషం తాగండి, అయిపోయింది పని. లేదు గ్లాస్ విషం తాగండి, అయినా పని అయిపోతుంది. ఏదైనా మనిషి అక్కడితో చనిపోవాల్సింది విషం తాగితే. సో ఇక్కడ పాపం కూడా అంటే నువ్వు చేసిన చిన్న పాపమా పెద్ద పాపమా అని ఉండదు. సో ఒక పాపం చేశావు అంటే అది ఖచ్చితంగా దానికి శిక్షను అనుభవించాల్సిందే. ఆ శిక్షను భరించలేదు. అయితే ఈ పాపం అనేది చాలా ఆనందంగా, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఇది పర్మనెంట్ కాదు. ఈ ఎంజాయ్మెంట్ అనేది పర్మనెంట్ కాదు, జస్ట్ టెంపరీ అంటున్నాము. అంటే పర్మనెంట్ కూడా ఉంది కదా. అంటే ఏదో టెంపరీ గురించి నేను చెప్తున్నాను అంటే పర్మనెంట్ ఎంజాయ్ కూడా ఉండేదిగా. ఆ ఎంజాయ్ గురించి వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో నేను చూస్తాను. అయితే ఈ పాపంలో ఉండే ఆనందం చాలా టెంపరీగానే ఉంటుంది. తర్వాత నువ్వే బాధపడతావు, అయ్యో నేను ఎందుకు చేశాను పాపం అని. నువ్వే కన్నీళ్ళు కారుస్తావు. చేసేటప్పుడు నీకు ఆ పాపం చేస్తున్నప్పుడు నీకు తెలియదు, చాలా ఎంజాయ్ ఫీల్ అవుతావు. కానీ చేసిన తర్వాత మరుక్షణమే నువ్వు బాధపడతావు. అది పాపంకున్న లక్షణం. సో ఈ పాపం ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది, ఆయన రాజ్యంలో ఉండనీయకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణము, అనగా పాతాళంలోకి వెళ్తాం. ఈ విషయం కామన్ అంటే తెలిసిన విషయం అని, అనుభవించడం కాదు. అంటే తెలుసు కానీ దాన్ని పట్టించుకోవట్లే. ఏదో కామన్ అన్నాను కదనేసి కామన్గా తీసుకోకూడదు. పాపం చేస్తే ఏ వ్యక్తి నరకానికి వెళ్తాడని మీకు తెలుసు, కానీ ఆ నరకం ఎలా ఉంటుందో మీకు తెలుసా? నరకంలో బయట పడగలరా? అది బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకం శాశ్వతమైంది, అదేవిధంగా నరకం కూడా శాశ్వతమైంది. ఒక్కసారి నువ్వు నరకంలో కానీ ఉంటే మరొక్షణం నువ్వు నరకం నుండి బయటకు పడడానికి అవకాశం అసలు లేదు. నువ్వు ఎంత ఇబ్బంది పడినా, నువ్వు ఎంత తిప్పలు పడినా నరకంలో నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు పడలేవు. ఎప్పుడు? ఒక్కసారి నువ్వు నరకానికి వెళ్ళిపోతే. నువ్వు ఏం చేసినా దీపం ఉండంగానే సరిదిద్దుకుంటే, నువ్వు ఏం చేసినా దీపం ఉండంగానే చెక్క పెట్టుకుంటే అది నీకు ఎంతో మంచిది. సో ఆ నరకం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దాని నుండి తప్పించుకోవడానికి నీకు అవకాశం ఉండదు. ఫస్ట్
ఎందుకంటే నువ్వు పాపంలో ఉండి చనిపోయావు. యు కాంట్, నువ్వు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా నువ్వు బయట పడలేవు. అది చాలా భయంకరంగా ఉంటుంది. నిప్పు ఆగదు, పురుగు చావదు. పాపం చేసేటప్పుడు నీకేమి గుర్తురావు, పాపం చేసేటప్పుడు నీకేం గుర్తురావు. కానీ ఆ పాపంలో ఉంటూ ఆ పాపంలో చచ్చిపోతే, ఈ స్లైడ్ చూడండి, ఇదే నేను సెకండ్ స్లైడ్ చూపిస్తున్నాను. ఇలా ఉండుగా నువ్వు చచ్చిపోతే, ఇలా ఉండిగా నువ్వు నీ కన్ను కానీ మూసినట్లయితే ఈ ప్రపంచంలో, అది నువ్వు అని మాత్రమే కాదు, నేనైనా సరే ఎవరైనా సరే అలా ఉంటూ పాపంలో ఉంటూ నువ్వు నేను కన్ను మూసినట్లయితే ఇమీడియట్గా నువ్వు నేను వెళ్ళాల్సింది నరకానికే. పరలోకానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు. ఎన్ని మంచి పనులు చేయి, ఎంత బతిమలాడు, ఒక్కసారి నువ్వు నరకానికి వెళ్తే అవకాశం లేదు. దీపం ఉండంగానే సరిపెట్టుకోమంటున్నాడు. సో ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి వెళ్ళని కూడా చేస్తుంది. ఈ పాపం అడ్డొచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రయత్నం ఏంటి? ఈ పాపాన్ని తీసేసుకుంటే నేను శాశ్వతంగా సుఖంగా హాయిగా యాతన పడకుండా దేవునిలో ఉండొచ్చు, దేవుని రాజ్యంలో ఉండొచ్చు కదా, నాకు పరలోక రాజ్యం కావాలనేసి ఆ పాపాలు తీసేసుకోవడానికి ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. దట్ మీన్స్ నీతి క్రియలు, దానివల్ల యూజ్ లేదు, అది బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. సో నువ్వు ఎన్ని నీతి క్రియలను చెయ్యి, నీకు పరలోకం రాదు దానివల్ల. మరి ఈ పాపం తీసేసుకోవాలి ఎలా? ఈ పాపం తీసేసుకోవాలి అంటే ఎలా? ఎవరైతే, నేను మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే ఆ పాపము చేయలేదో వారు మాత్రమే ఈ పాపాన్ని తీసివేయగలరు. అవునా? ఇప్పుడు నేను పాపం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నా స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నా స్నేహితుడు పాపం చేశాడు అనుకోండి, నా కోరిక అతను బలైతే నా పాపాలు పోతాయా? ఎందుకు? వాడు పాపం చేశాడు కదా. మరి నా స్నేహితుడు పాపం చేసినప్పుడు అతడు నా కోరిక బలైతే నా పాపాలు ఎలా పోతాయి? పోనీ నేను అతని కోరిక బలైతే అతని పాపాలు పోతాయా? ఎందుకు? నేను పాపినే కదా. అతను పాప, ఈ లోకంలో అందరూ పాపులే, ఎవరి పెద్ద పరిశుద్ధులు కాదు. అర్థమవుతుందా? సో ఒకరి కోసం ఒకరి బలమైనా ఉపయోగం ఉందా? లేదు. సో ఎవరు బలవ్వాలి? ఎవరైతే పాపము చెయ్యలేదో వాళ్ళు బలవ్వాలి. ఎవరైనా ఉన్నారా? థర్డ్ స్లైడ్ చూడండి. థర్డ్ స్లైడ్ ఏం కనిపిస్తుంది? సిలువ. గమనించండి, యేసు ప్రభువారే ఈ పాపాన్ని తీసివేయగలరు. ఈ లోకంలో ఎవ్వరు కూడా కరెక్ట్గా లేరు. అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవ్వరు లేరు. ఆయనే దిగొచ్చి ఆయన నీ కొరకు పరిశుద్ధంగా జీవించాడు. ఒక విషయాన్ని గమనించండి, ఒకవేళ ఆయన కూడా పాపం చేసుంటే, అంటే యేసు ప్రభు కూడా ఏదైనా పాపం చేసుంటే నీకు నాకు పరలోకం రాదు. ఈ వీడియో తీయడం కూడా వేస్ట్. ఆయన పాపం చేయలా. ఇంకా చెప్పాలి అంటే ఆయన పాపం చేసుంటే మూడో రోజున తిరిగి లేచే అవకాశం లేదు, కానీ మూడో రోజున తిరిగి లేచాడు. ఆయన పాపం చేసుంటే ఆయన మరణానికి విలువ ఉండేదే కాదు. ఆయన పాపం చేసుంటే ఆయన మాటకి విలువ ఉండేదే కాదు. బట్ ఆయన చనిపోయేదాకా ఏ పాపం చేయకుండా నీ కొరకు నా కొరకు బతికి నీ కొరకు నా కొరకు బలయ్యాడండి. బలయ్యి నువ్వు చేసిన పాపాలకి ఆయన సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషనే దిస్ ఈస్ ద థర్డ్ స్లైడ్ యు ఆర్ వాచింగ్. నువ్వు చూస్తున్న థర్డ్ స్లైడే. ఆయన సొల్యూషన్ ఇచ్చాడు, సిలువ. ఎవరైతే నేను పాపిని, నేను తప్పు చేశాను, అవును నేను ఇప్పుడు దాకా నా ఇష్టానుసారంగా జీవించాను అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ విషయంలోనే ఆయన చేసిన బలి అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా నువ్వు కానీ ఒప్పుకున్నట్లయితే అప్పుడు మాత్రమే ఇది నీ విషయంలో పనిచేస్తుంది. నువ్వు ఒప్పుకోకుండా ఆయన నా కోసం అంతా త్యాగం చేశాడు కదా, సో నేను ఈజీగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు అంటే అది పాసిబుల్ కాదు. ఆయన తను చేయాల్సిన తన పని తను చేశాడు. బట్ నువ్వు చేయాల్సింది ఉంది. నువ్వు నమ్మి నీ పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితేనే అప్పుడు నీకు సిలువ అనే మార్గం నీకు ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు సిలువ నుండి ఈజీగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. ఈ స్లైడ్ చూడండి, మీకు ఈజీగా కనిపిస్తుంది. ఈ స్లైడ్ చాలా గమనించండి. నువ్వు పాపం చేయడం వల్ల
నీకు ఈ సిలువ బ్రిడ్జ్ అనేది నీకు కనపడదు. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ విజువలైజేషన్ కానీ బాగా మీకు అర్థం అవడానికి అండి నిజంగా. సో అక్కడ చనిపోయినప్పుడు అయితే అలా కనపడదు, కానీ మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. సో నీ పాపాలకి నువ్వు ఒప్పుకున్నట్లయితే అప్పుడు నువ్వు సిలువలో నుండి అంటే యేసుక్రీస్తు వారి మార్గం నుండి ఈజీగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలవు. సో ఈ విషయం ఎవరికి పనిచేస్తుంది, ఇది ఎవరి విషయంలో పనిచేస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆయన నా పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు, నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకురావడానికి వచ్చాడు, ఆయన ప్రేమలో ఆయన ఏర్పాట్లు నన్ను ఉంచుకోవడానికి వచ్చాడు, నువ్వు నమ్ముతావో అప్పుడు మాత్రమే, నమ్మి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే అసలు యేసు ప్రభు తానే రక్షించుకోలేకపోయాడు కదా, మరి నిన్ను నన్ను రక్షిస్తాడా, ఇంత కోట్ల మందిని రక్షిస్తాడా, ఆయన రక్షించలేకపోయాడు, ఆయన రక్షించుకోలేకపోయాడు, పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు కదా వాళ్ళను దేవుడు రక్షించుకోలేకపోయాడు, నిన్ను నన్ను ఈ కోట్ల మంది ఆయన రక్షిస్తాడా అంటే రక్షిస్తాడు. ఎలా చెప్పగలవు బ్రదర్ అంటే ఆయనకు శక్తి ఉంది ఆయన విడిపించుకోవడానికి. అక్కడ ఆయన వచ్చింది ఎందుకు, బలవ్వడానికి ఆయన వచ్చాడు కనుక ఆయనకు అధికారం ఉంది, ఆయనకి అధికారం ఉంది. ఆయన సెలవిస్తే దేవదూతలు, కోట్ల దేవదూతలు, 170 దేవదూతలు వస్తారు. ఒక్కొక్క దేవదూతకి చాలా పవర్స్ ఉన్నాయి. అయితే ఆయన ఒక మాట సెలవిస్తే ఎన్నో క్రియలు జరుగుతాయి. అండ్ ఆయన చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. బట్ లాస్ట్ మినిట్లో ఎందుకు చేయలేదంటే ఆయన ఏర్పాటు కోసము ఆయన సైలెంట్ అయిపోయాడండి. ఆయన ఏర్పాటు ఏంటి, నిన్ను నన్ను మనం అందరినీ పరలోక రాజ్యం తీసుకురావడానికి ఆయన ఏమేంటంటే సైలెన్స్ అయిపోయాడు. అంతేగాని ఆయన చేత కాదు, ఆయనకు అధికారం ఉంది. ఆయన కానీ ఒక్క మాట సెలవిస్తే లేక ఆయన చెయ్యగలడు, ఆయనకు అధికారం ఉంది. ఆయన చేత కాక అలా లొంగిపోలేదు, కావాలని ఆయన లొంగిపోయాడు. ఆయన ప్రేమను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన చేయాల్సిందంతా చేశాడు. సో 3వ స్లైడ్ ఇది. ద నెక్స్ట్ స్లైడ్ 4th స్లైడ్. మీకేం అర్థమవుతుంది ఈ స్లైడ్లో గమనించండి. ఈ స్లైడ్ ఏంటి అంటే ఆయన చేయాల్సినంత చేశాడు. ద 4th స్లైడ్ ఈజ్ నువ్వు నమ్ముతున్నావా. ఇది ప్రశ్నతో ఇది 4వ లాస్ట్ స్లైడ్. నువ్వు నమ్ముతున్నావా, నువ్వు నమ్మితే అప్పుడు మాత్రమే ఇది ఈ ప్రాసెస్ నీకు జరుగుతుంది. అయితే ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, థర్డ్ స్లైడ్, ఆయన నీకోసం వచ్చి మరణించాడు కదా, నీకోసం బలయ్యాడు కదా, దట్ ఈస్ ద గుడ్ ఫ్రైడే. అయితే ఆ ప్రాసెస్ని నువ్వు నమ్ముతున్నావా, ఆయన నా కోసం వచ్చి నా పాపాలు తీసివేయడానికి వచ్చాడు, నన్ను ప్రేమించి ఆయన ఏర్పాట్లో ఉంచుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు, నా పాపం తీసివేయడానికి ఆయన వచ్చాడు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ద్వారా మాత్రమే నాకు పరలోక రాజ్యం వస్తుంది అనేసి నువ్వు నమ్ముతున్నావా. అలా నమ్మేవారి విషయంలోనే ఆయన ఏం చేస్తాడంటే ద్వారాలు తెరుస్తాడు. సో నువ్వు కానీ నమ్ముతున్నావా అని నేను అడుగుతున్నాను. ఈ 4th క్వశ్చన్ అనేది నీ చాయిస్ క్వశ్చన్. ఇందులో చెప్పేదంతా ఏముండదు, కానీ నువ్వు కానీ నమ్మితే ఖచ్చితంగా యూ కెన్ గో ట్రౌ క్లాస్, అంటే నువ్వు సిలువ ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళచ్చు. నువ్వు కానీ నమ్మకపోతే ఇంకా మన జీవితం ప్రశ్నార్థంగానే ఉంటుంది. ఇంకా మన లైఫ్ అనేది, మన జీవితం అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. నువ్వు కానీ నమ్మి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు. అయితే ఇక చాలామందికి సందేహం ఏంటంటే ఈ లోకంలో నా అంత దుర్మార్గుడు ఎవరు, నేను చేసిన పాపాలకి నా దేవుడు ఆయన నన్ను క్షమించడు. ఏదో సిలువల పక్కన ఆ దొంగతనం ఒకటే చేశాడు కాబట్టి, ఆయన దొంగ ఒకటే చేశాడు కాబట్టి ఆయన క్షమించేశాడు. కానీ నేను ఒకటి కాదు, నేను చాలా పాపాలు చేశాను, నేను చేసే పాపాలు నాకు మాత్రమే తెలుసు, ఆయన నన్ను క్షమించాడు, నాకు ఛాన్స్ లేదని నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ అలా చెప్పట్లేదు. నువ్వు ఎంత దుర్మార్గుడైనా సరే నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అఫ్కోర్స్ నువ్వు అనుకోవచ్చు నా అంత దుర్మార్గుడు ఇంకెవరు లేదు, నరకంలో ఫస్ట్ ప్లేస్ నాకే అని అనుకోవచ్చు, నాకు ఇంకా వేరే ఛాన్స్ లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎంత పాపం చేసినా సరే, నువ్వు కానీ నమ్మి నీ పాపాలు ఒప్పుకోగలిగినట్లయితే ఆయన ప్రేమను పొందుకుంటావు, ఆయన ఇచ్చే రాజ్యాన్ని పొందుకుంటావు. సో నాకు ఛాన్స్ లేదని మాత్రం అసలు అనడం రాంగ్. అది
దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, ఉన్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకో. మళ్ళీ ఈ ఛాన్స్ నీకు రేపు వస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే ఎప్పుడు ప్రాణం ఆగిపోతుందో తెలీదు. బయట పరిస్థితులు చూస్తే రోజుకు ఒక న్యూస్ మనం వింటూ ఉన్నాం, ఏదో ఒకటి యాక్సిడెంట్ జరగడము, ఏదో ఒకటి కాలేజ్లో ఏదో జరగడం, అలా ఏదో జరుగుతుంది. సో ఎప్పుడు ప్రాణం పోయిందో తెలీదు. ప్రాణం పోయేలోపు యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే, విశ్వాసించే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ పాపం చేయకుండా ఉండగలిగితే మనం ఈజీగా రాజ్యంలోకి, అంటే ఆయన ప్రేమలోకి మనం వెళ్ళగలుగుతాం. సో మరి నువ్వు ఎంత పాపి అయినా సరే నీ పాపాన్ని క్షమించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఒప్పుకోవడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? బ్రదర్, మరి నేను ఒప్పుకుంటాను, కానీ నేను వదిలిపెట్టలేకపోతున్నాను, మరి దేవుడు సహాయం చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు చేసిన పాపాన్ని క్షమించడానికి వచ్చాడు, నువ్వు చేసిన పాపాన్ని విడిపించడానికి కూడా వచ్చాడు విమోచకుడు ఆయన. నువ్వు బానిస అయిపోయావేమో ఆ పాపానికి, నువ్వు బానిస అయిపోయావేమో, దాని నుండి బయటపడలేకపోతున్నాము, అడుగు ఆయన్ని. అడుగు, ప్రతి వానికి ఆయన ఇస్తాడు. సో నువ్వు ఆయన అడుగు, దేవా ఇది నా పరిస్థితి, నేను దాన్ని ఎడిట్ అయిపోయాను, అది ఏదైనా సరే దాని నుండి నాకు విడుదల కావాలి, నువ్వు ప్రేయర్ చెయ్యి, నువ్వు ఆయన్ని అడుగు, నీకు వచ్చిందే చెయ్యి. ఖచ్చితంగా నీకు విడుదల ఇవ్వకపోతే నన్ను అడుగు. 100కి 200% ఆయన విడుదల ఇస్తాడు. సో 100కి 200% అంటే 100 డ్యామ్ షూర్గా చెప్తాను. నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు, నువ్వు బానిస అయిపోయావు, కరెక్టే. కానీ దేవా నాకు సహాయం చేయండి, నాకు నీ ప్రేమ కావాలి, నీ రాజ్యం కావాలి, కానీ నేను బానిస అయిపోయాను, నాకు సహాయం చేయండి, దీని నుండి నన్ను విడిపించండి అని ప్రేయర్ చేసుకోండి. ఖచ్చితంగా దాన్ని బానిస నుండి విడిపిస్తాడు. మీ పశ్చాత్తాపడితే మీ పాపం నుండి క్షమిస్తాడు, మళ్ళా చేయకుండా ఉంటారు. అది అంత మాత్రమే కాదు, చిన్న కండిషన్ ఏంటంటే అంతము వరకు నమ్మకంగా ఉండాలి. అంటే మరలా పాపం చేయకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ, అంటే నీకు సాధ్యమైనంత వరకు నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ ప్రేమను పొందుకోగలవు. మనుషులు అన్నప్పుడు సహజంగా ఏదో ఒక తప్పులు చేస్తారు, కానీ ఎప్పటికప్పుడు తప్పులు ఒప్పుకొని ఆయన సైడ్లో పశ్చాత్తపడి ఒప్పుకొని మరలా దాన్ని చేయకుండా ఉండగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు కానీ నేను కానీ పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యం అనేది చాలా విలువైంది. చెప్పాలంటే అక్కడ ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం నరకంలో ఉన్న బాధ ఇంకా అంతకు మించింది ఎక్కడా ఉండదు. సో ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో కష్టపడాలి. కానీ చాలామంది సుఖపడుతున్నారు, అంటే ఎలాగా, పాపం చేస్తూ పాపంలో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి రేపు యాతన పడుతున్నారు. అది నువ్వు ఇప్పుడు యాతన పడితే, అంటే పరిశుద్ధంగా ఉండడానికి నిన్ను కాపాడుకోవడానికి నువ్వు యాతన పడితే, నువ్వు యాతన పడితే రేపు నువ్వు సుఖపడతావు. కనుక ఈ స్టేట్మెంట్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నువ్వు సుఖపడితే రేపు కష్టపడతావు, ఇప్పుడు నువ్వు కష్టపడితే రేపు సుఖపడతావు. ఇదే స్టేట్మెంట్ బైబిల్ అంగీకరిస్తుంది. నువ్వు జీవించే విధానంలో కష్టపడు, అంటే పాపం చేయకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకాన్ని పొందుకోగలుగుతావు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించకుండా, యేసుక్రీస్తుని తెలుసుకోకుండా నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా జీవించినా నాకు పరలోక రాజ్యం రాదు. ఒకవేళ అలా వచ్చే లెక్క అయితే అసలు ఈ వీడియోతో పని లేదు. ఆయనే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఇంకెవడును తండ్రి వద్దకు రాడు అని. సో ఆయన ఏ పాపం చేయరా. నేను అదే చెప్తున్నా, ఇందాక కూడా సెకండ్ స్లైడ్లో చూశాను. ఇప్పుడు బలవ్వడానికి ఎవరు లేరు, ఆయనే వచ్చాడు ఈ లోకానికి. సో ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆయన ద్వారా మాత్రమే వెళ్తాం పరలోక రాజ్యానికి. నువ్వు ఆయన విశ్వసించలేదనుకో వెళ్ళలేవు. సో ఆయన మాత్రమే నువ్వు విశ్వసించి నీ పాపాలు ఒప్పుకొని ఆయన ద్వారానే నీకు పరలోక రాజ్యం వచ్చిందని నువ్వు నమ్మగలిగితే నీ పాపాలు ఒప్పుకో, ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. దట్ ఈస్ ద గుడ్ ఫ్రైడే ఆఫ్ దిస్ వీడియో. ఇంతవరకు మీరు విన్నందుకు మీకు థ్యాంక్స్. అండ్ మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి, లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. వీలైతే కాల్ చేయండి, నేను నంబర్ పెడతాను బాక్స్లో. అండ్ ఈ టాపిక్ గురించి, ఈ D4 అనే గుడ్ ఫ్రైడే గురించి చెప్పాను కదా, ఏదైనా అర్థం కాకపోతే నేను మరలా ప్రయత్నం చేస్తాను ఏదో ఒకటి. లేదు రిలేటెడ్గా డౌట్స్ ఏదైనా ఉన్నా, ఈ వీడియోల విషయంలో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా బైబిల్ విషయంలో ఏ డౌట్స్ ఉన్నా నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి, నాకు మెసేజ్ చేయండి ఎనీ టైం, నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు. వీలైతే ఈ వీడియోని 2-3కైనా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.